కాంగ్రెస్ పార్టీ నేతలకు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రిలో గల పార్టీ కార్యాలయంలో జిల్లాలో రోజు ఒక నియోజకవర్గాన్ని సమీక్షిస్తూ సమావేశాలు జరపడం తెలిసిందే. ఇందులో భాగంగానే జిల్లా అధ్యక్షుడు గోపాలపురం నియోజకవర్గం పార్టీ కేడర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పదవుల కోసం పార్టీని పట్టుకుని వేలాడొద్దని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి వారికి పార్టీలో ఇక చోటు లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కేడర్కి అందరికీ ఒకే హెచ్చరిక. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన పదవుల కోసం, ఏదో పోస్టుల కోసం వచ్చే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించకండి. ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం పార్టీని డెవలప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే ఆహ్వానించండి. ఏదో పదవి సంపాదించి విజిటింగ్ కార్డు వేసుకుని జేబులో పెట్టుకుని డ్రామా కట్టే వాళ్ళు మాత్రం పార్టీకి దూరంగా ఉంచండి అని చెప్పి మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అదే భారతదేశం అంతా వర్తిస్తుంది, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో కూడా వర్తిస్తుంది. ఈస్ట్ గోదావరిలో కొంతమంది వ్యక్తులు పూర్వం మేము ఏదో అధికార ప్రతినిధులు చేసాం, పిసిసి సెక్రటరీలు చేసాం, పిసిసి వైస్ ప్రెసిడెంట్ చేసుకుంటాం, వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ఆర్డరే. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు రన్నింగ్ లో లేరు. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు కూడా వచ్చి పార్టీ జనజీవన శ్రావంతిలో కలిస్తే మీకు కూడా సముచితమైన స్థానం ఇవ్వటం జరుగుతుంది. లేకపోతే మీకు పార్టీకి ఏ విధమైన సంబంధం ఉండదు. మీరు ఏం చేసినా పార్టీ బాధ్యత కాదు అని సందర్భంగా వారందరికీ కూడా తెలియజేస్తున్నారు.